గత ఎన్నో సంవత్సరాలుగా సిరి సంపదలకు చిహ్నంగా ఉన్న యూకే ప్రస్తుతం ఆ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఎకనామిక్ క్రైసిస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎంతలా అంటే ఇప్పుడు అక్కడ పెరిగిన ఇన్ఫ్లేషన్ కారణంగా దాదాపు అక్కడ 20 లక్షల మందికి పైగా ప్రజలకి ప్రతి నెల ఒక రోజు ఆహారం దొరకట్లేదంటే మీరు నమ్ముతారా? ఒకప్పుడు మన భారత్ లాంటి ఎన్నో సంపన్న దేశాలను కొన్ని వందల సంవత్సరాల పాటు దోచుకున్న యూకే ఇప్పుడు ఆ దేశం నడవాలంటే పూర్తిగా అప్పులతో నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి సింపుల్ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ దేశానికైనా వాళ్ళ డెప్ట్ లెవెల్ జీడిపితో కంపేర్ చేస్తే 70% మించి ఎక్కువ ఉండకూడదు. అలాంటిది ఇప్పుడు ఇది యూకేకి 99.5% ఉంది వాళ్ళ దేశ అప్పు. అలాగే మిగతా అన్ని దేశాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటే యూకేలో మాత్రం ఉన్న వర్కర్స్ కూడా వాళ్ళ పనులను మానుకోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దేర్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్. ఇంగ్లీష్ ఏంట్రా? తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల వల్ల ఆ దేశ ఎకానమీ పడిపోవడంతో అక్కడ గవర్నమెంట్ పబ్లిక్ మీదే ఆ భారాన్ని వేసింది. ట్యాక్సులు బాగా పెంచేసి ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోవడం వల్ల చాలా మంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేశారు. అయినా కానీ ఇంక ఈ విషయంలో మేమేం చేయలేమని అక్కడ గవర్నమెంట్ కూడా చేతులెత్తేసింది. చివరికి యూకే డౌన్ఫాల్ ఎంతలా మొదలైందంటే కేవలం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసమే అక్కడ ప్రజలు 4 అవర్స్కి పైగా హాస్పిటల్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది, నర్సులు ఎక్కువ మంది లేకపోవడం వల్ల. ఇంకా ట్రక్ డ్రైవర్స్ అయితే ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రైవర్లకి ఇప్పుడు అక్కడ షార్టేజ్ ఏర్పడిందని ఆ కంట్రీ గవర్నమెంటే ఒప్పుకుంది. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే నాటుకో చెప్పాలంటే సింపుల్ గా లండన్ కనుక పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆ కంట్రీ అమెరికాలోని పూరెస్ట్ స్టేట్ అయిన మిసిసిపికి ఈక్వల్ ఇప్పుడు యూకే ఎకానమీ పరిస్థితి. అయితే అసలు ఈ పరిస్థితులన్నిటికీ కారణాలేంటి, ఎలా యూకే ఎకానమీ ఇంతలా పడిపోయింది, అండ్ ఫైనల్లీ దీని నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఇంట్రెస్టింగ్ ఛానల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదే సింపుల్నిషి.info. చెప్పడానికి ఏం లేదు, వాడు ఇష్టం వచ్చినప్పుడల్లా ఏదో కంటెంట్ పెడుతూ ఉంటాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక లుక్ వేసేయండి. యాక్చువల్గా ఈ స్టోరీ 2016లోనే మొదలైంది. సరిగ్గా ఈ ఇయర్లోనే యూకే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్గా పిలువబడే యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయం తీసుకుంది. దానికోసమని యూకేలో రిఫరెండమ్ ఎలక్షన్స్ పెడితే అక్కడ మెజారిటీ పీపుల్ కూడా దానికి సపోర్టివ్గా ఓట్ వేయడంతో బ్రిటన్ ఇంకా యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది. సరిగ్గా ఇక్కడే ఈ బ్రెక్సిట్ అనే వర్డ్ ఫామ్ అయింది. బ్రెక్సిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్ అని అర్థం. అయితే ఈ బ్రెక్సిట్ గురించి తెలియాలంటే దానికన్నా ముందు అసలు యూరోపియన్ యూనియన్ ఎందుకు ఫామ్ అయిందో మనకు తెలియాలి. వరల్డ్ వార్ 2 తర్వాత ఈ యూరోప్లోని చిన్న చిన్న కంట్రీస్ అన్ని కలిసి ఒక పెద్ద లెసన్ అయితే నేర్చుకున్నాయి. ఏంటంటే వీళ్ళు ఇలా విడివిడిగా ఉండటం కన్నా కలిసి ఉంటేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని ఈ కంట్రీ లీడర్స్ రియలైజ్ అయ్యారు. ఒకసారి మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. యూరోపియన్ కంట్రీస్ చాలా చిన్నవి అవడం వల్ల ప్రతి కంట్రీ వాళ్ళ బార్డర్ దగ్గర మిలిటరీని పెట్టుకోవాలంటే అది చాలా మనీ వేస్ట్ వీళ్ళకి. అలాగే సపోజ్ ఇప్పుడు అందులో హంగరీ లాంటి ఒక కంట్రీ బయట దేశాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలని అనుకోండి, దానికోసం దారిలో ఉన్న మిగతా కంట్రీస్ అన్నిటికీ ట్యాక్స్ కట్టుకుంటూ పోవాలి, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి. సో ఈ విధంగా వెళ్ళాలంటే ట్యాక్స్, రావాలంటే ట్యాక్స్, మిలిటరీ కోసం సపరేట్ బడ్జెట్లు, అనవసరమైన ఖర్చు. అదే ఈ కంట్రీస్ అన్ని కలిసిపోతే ఎవరికి ఏ ట్యాక్స్ కట్టక్కర్లేదు. అందుకే అవన్నీ ఒక యూనియన్ లా ఫామ్ అయిపోయాయి. అలా ఫస్ట్ ఒక 6 కంట్రీస్ తో స్టార్ట్ అయిన యూనియన్ ప్రెజెంట్ 27 కంట్రీస్ అందులో జాయిన్ అయ్యి ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ యూనియన్ గా మారిపోయింది. అయితే ఇందులో జాయిన్ అయిన కంట్రీస్ అన్నిటికీ కొన్ని అద్భుతమైన బెనిఫిట్స్ అయితే ఉండేవి. అవేంటో చెప్తా వినండి. ఫస్ట్ది, ఇందులో జాయిన్ అయిన కంట్రీస్ అన్నిటికీ EU సిటిజన్షిప్ అనేది కామన్. సో పబ్లిక్ ఆ సిటిజన్షిప్తో ఆ యూనియన్లో ఉన్న ఏ కంట్రీకైనా వెళ్ళుండొచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. సెకండ్ది, ఇప్పుడు ఆ యూనియన్లో ఉన్న కంట్రీస్ ఏదైనా ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవాలనుకుంటే దానికోసం మధ్యలో ఉన్న ఏ కంట్రీ బార్డర్ దగ్గర ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు అయినా ఫ్రీగా నేషనల్ బార్డర్స్ క్రాస్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఆ యూనియన్లో ఉన్న చిన్న చిన్న కంట్రీస్ కూడా బెటర్ నెగోషియేషన్ పవర్ అనేది దొరుకుతుంది. ఇంకా లార్జర్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా యూకే ఎందుకు యూరోపియన్ యూనియన్ లోంచి బయటకు రావాల్సి వచ్చింది? అండ్ అలా రావడం వల్ల యూకేకి జరిగిన లాస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. యూకే బయటకు రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి అందులో ఉండటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని యూకే ఫీల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ 2013 స్టాట్స్ చూస్తే యూరోపియన్ యూనియన్ కి యూకే కాంట్రిబ్యూట్ చేసిన బడ్జెట్ మొత్తం 17 బిలియన్ యూరోస్. కానీ ఆ యూనియన్ వల్ల యూకేకి వచ్చింది మాత్రం 6 బిలియన్ యూరోస్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ రీజన్ వచ్చేసి అక్కడ పెరిగిపోతున్న పాపులేషన్. యూరోపియన్ యూనియన్ చాలా పెద్ద అవడం వల్ల అందులో వెనకబడ్డ కంట్రీస్ లైక్ పోలాండ్, హంగేరీ నుంచి చాలా మంది పీపుల్ వచ్చి యూకేలో సెటిల్ అవుతున్నారు. అలా పాపులేషన్ పెరిగిపోయి దానివల్ల వాళ్ళ ఓన్ సిటిజన్స్ కి జాబ్స్ ఉండట్లేదని యూకే అభిప్రాయపడింది. సో వాళ్ళు మళ్ళీ ఫీల్ అయిపోయారు, అయినా ఫారినర్స్ మా దేశంలోకి వచ్చి సెటిల్ అవ్వడం ఏంటని. ఆ మాట నువ్వు చెప్పకూడదు, ఎందుకు చెప్తున్నా? సో అందువల్లే ఇంక యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేస్తేనే వాళ్ళ దేశం ఇంకా వేగంగా డెవలప్ అవుతుంది అనుకొని 2016లో మెజారిటీ పీపుల్ ఓట్ వేయడంతో యూకే యూరోపియన్ యూనియన్ లోంచి బయటకు వచ్చేసింది. అయితే ఇక్కడే యూకే పప్పులో గాలేసింది. పోయి ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది. సేమ్ ఇదే ప్రాబ్లమ్ని ప్రెజెంట్ మన ఇండియా కూడా ఫేస్ చేస్తుంది. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటనేగా చెప్తా. ఏంటంటే యూకే అలాగే మన ఇండియా నడిచేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల కాదు, ఓన్లీ సర్వీస్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయ్యే మన ఎకానమీస్ రన్ అవుతున్నాయి. యూకేలోనేమో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే మన ఇండియాలో చూసుకుంటే ఐటీ సర్వీసెస్ వల్ల మనకు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అయితే మరి సర్వీస్ ఇండస్ట్రీస్ ఎందుకంత మంచివి కావు? సర్వీస్ కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు బెటర్ ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1,
సర్వీస్లో కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లోనే ఎక్కువ జాబ్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. మన ఇండియాకి ఐటీ వల్ల వచ్చే లాభం 7.5% అయితే అదే టెక్స్టైల్ ఇండస్ట్రీ వల్ల వచ్చేది కేవలం 2.3%. ఇప్పుడు ఇది ఎవరికైనా చూపిస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎందులో ఉండేది అనుకుంటారు? ఖచ్చితంగా ఐటీలోనే ఎక్కువ రెవెన్యూ వస్తుంది కాబట్టి అదే ఎక్కువ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనుకుంటారు. కానీ చెప్తే మీరు నమ్మరు, ప్రజెంట్ మన ఇండియాలో ఐటీలో పనిచేసే వాళ్ళు ఒక 54 లక్షల చిల్లర ఉంటే అదే టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు అక్షరాల 4,50,00,000 మంది ఉన్నారు. ఎందుకంటే ఐటీలో ఓన్లీ స్కిల్డ్ పీపుల్కే జాబ్ ఇవ్వగలరు. అదే టెక్స్టైల్ ఇండస్ట్రీలో అయితే ఎంతో మంది స్కిల్స్ లేని వాళ్ళతో పాటు స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. నంబర్ 2, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మాత్రం ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. మాకు నయములు భయములు నడవదు, మాకు ఎవడైనా మేము శాసిస్తాం మా ఊరు. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో రెసిజన్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ అండ్ మార్కెటింగ్ సెక్టర్స్ బాగా దెబ్బతిన్నాయి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మాత్రం అంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే మనం మన ఖర్చులన్నీ తగ్గించుకున్నా సరే డైలీ లైఫ్లో అవసరమయ్యే ప్రోడక్ట్స్ మాత్రం కట్ చేయడానికి వీల్లేదు. అందుకేగా మనకి చైనాతో ఎంత విరోధం ఉన్నా సరే వాళ్ళ యాప్స్ని బ్యాన్ చేయగలిగాం, కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ని మాత్రం ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. నంబర్ 3, స్కేలింగ్. సర్వీస్ ఇండస్ట్రీస్తో పోలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఒక 4 మిషన్లు ఎక్స్ట్రా తెచ్చి ఇంకా ఎక్కువ మంది వర్కర్లను జాయిన్ చేసుకుంటే చాలు, ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ అదే ఒక సర్వీస్ కంపెనీని ఎక్స్పాండ్ చేయాలంటే ముందు వాళ్ళకి క్లయింట్స్ పెరగాలి. అండ్ ప్రెజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో అది చాలా డిఫికల్ట్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి చైనా యొక్క జీడిపి అలా అమాంతం పెరిగిపోయింది. ఇంక ఇప్పుడు యూకే విషయానికి వస్తే ఆ కంట్రీ యొక్క 81% జీడిపి పూర్తిగా సర్వీస్ ఇండస్ట్రీస్ మీద ఆధారపడింది. ఆ కంట్రీలో ప్రొడక్షన్ అయితే ఆల్మోస్ట్ 2008 నుంచి వాళ్ళు దాన్ని అలాగే ఫ్లాట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు, ఎటువంటి గ్రోత్ లేకుండా. సో ఆఫ్టర్ బ్రెగ్జిట్ ఆ యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 డిఫరెంట్ కంట్రీస్తో యూకేకి ఉన్న పాలసీస్ మారిపోవడం వల్ల వాళ్ళ సర్వీస్ సెక్టార్ బాగా పడిపోయింది. దానికి తోడు కోవిడ్-19 అలాగే రష్యా యుక్రెయిన్ వార్ కూడా గట్టిగా ఎఫెక్ట్ చూపించడంతో ఆ కంట్రీ ఇంకా డౌన్ఫాల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఇప్పుడు యూకే ఆదాయం £100 అనుకుంటే వాళ్ళ అప్పు £101 ఉంది. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండేది యూకే ఎకానమీ ఏ విధంగా ఉందో. ఇంక ఇదే యూకే గురించి నేను చెప్పదలుచుకుంది. అయితే దీని నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటో స్టార్టింగ్లో చెప్తాను కదా, అవేంటో చెప్తా వినండి. ఫస్ట్ది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి మన గవర్నమెంట్. ఐటీ సెక్టర్ మంచిదే, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడం ఇంకా ఎక్కువ మంచిది ప్రజెంట్ మన కంట్రీకి. ఇంకా సెకండ్ది, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎప్పుడు పీపుల్ ఓట్స్కి వదిలేయకూడదు. ఇక్కడ యూకేలో చూసుకుంటే పీపుల్ ఓట్లు వేయడం వల్లే కదా ఆ కంట్రీ యూరోపియన్ యూనియన్లోంచి బయటకు వచ్చింది. అండ్ అందువల్లే కదా ఈరోజు యూకే ఎకానమీ పడిపోయింది. నిజంగా ఏ కంట్రీలో అయినా అసలు 99% పీపుల్కి వాళ్ళ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుందో కూడా ఐడియా ఉండదు. అయినా కానీ అక్కడ వాళ్ళకి ఒక ఓటు హక్కుని ఇచ్చేసి పబ్లిక్ ఎవరిని గెలిపిస్తే వాళ్ళే కరెక్ట్, ఆ మేనిఫెస్టోనే అమలు చేయాలి, అదే డెమోక్రసీ అన్న భ్రమలో బతికేస్తున్నాం. నిజంగా మన కంట్రీ బెటర్ అవ్వాలంటే మన కంట్రీలో ఆల్రెడీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు నిజంగా ఏ పనులు చేస్తే మన కంట్రీ డెవలప్ అవుతుందో. సో ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ వాళ్ళే తీసుకునేలాగా ఏదైనా చట్టం పెట్టాలి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.